వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హిట్లర్, ముషారఫ్ వంటి వ్యక్తులు అసూయపడేలా 5 ఏళ్ల తన పాలన సాగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడిలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం మూలారెడ్డి సంస్మరణ సభలో పాల్గొని నివాళులు అర్పించారు. 1వ తేదీ వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం. అందులో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సైతం 1వ తేదీన పేదవాడి ఇంటికెళ్ళి ఆయన చేతుల మీదుగా వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ 1వ తేదీ వచ్చింది అంటే ఒక్క పింఛన్ల నిమిత్తమే ఈ ప్రభుత్వం నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి చూస్తే 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక్క పింఛన్ల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తుంది అని అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ఆ రోజు మీ అందరికీ తెలుసు, 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఆ రోజు మోసం చేశారు, దగా చేశారు. 250 రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగులు కూడా మోసం, దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతే అన్న మాట ప్రకారం 1వ తేదీన మొదటి నెలలోనే, అది కూడా ఏప్రిల్ నెలలో మేము ఎన్నికల వాగ్దానం ఇచ్చామని ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వాగ్దానం ఇచ్చినటువంటి రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ పెంచిన 4,000, 7,000 రూపాయలు కడప దగ్గర అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు 1వ తేదీన ఆ పింఛన్లు అందజేస్తూ వాటితో పాటుగా 1,09,000 స్పౌస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు 4,000 రూపాయలు చొప్పున ప్రతి వితంతు కూడా ఈ రోజు అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ. ఈ రకంగా పెంచినటువంటి పింఛన్లు, అదేవిధంగా మరొక పక్క అన్నా క్యాంటీన్ ద్వారా 2,50,000 మందికి ప్రతిరోజు కూడా 5 రూపాయలకి అన్నం పెడుతూ 16,500 టీచర్ల పోస్టుల్ని మొదటి సంవత్సరమే మేము భర్తీ చేస్తూ, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి అందజేస్తూ, మరొక పక్క ఏదైతే తల్లికి వందనం కింద మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు అయితే వాడకి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది ఆ రోజు భారతీరెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి ఇచ్చారు, ఒక బిడ్డకే మేనమామ అయ్యాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది, 2 ఉంటే 26,000 ప్లస్ 4,000 స్కూల్ అకౌంట్ కి, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000 రూపాయలు. వేళ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ రోజు తల్లికి వందనం అమలు చేసి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు 2వ తేదీన అన్నదాత సుఖీభావ్ కింద కేంద్రంతో కలిపి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయంగా అందజేయబోతూ ఉన్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఆర్థికంగా విషమ పరిస్థితి ఉన్నా కూడా అమలు చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల్ని. మరొక పక్కన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలవరాన్ని మరి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నాం, రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోయినటువంటి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అందజేస్తూ ఉన్నాం, యువతకు. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం ఈ సంవత్సర కాలంలోని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం, అదే ధ్వంసం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి, శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం, రేపు 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి
దాన్ని ధ్వంసం చేయాలని ఆలోచన ఈ రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఈ రోజు 1947లో తెల్లవారి చేతుల నుండి ఏ రకంగా అయితే ఈ దేశానికి స్వతంత్రం లభించిందో, మొన్న 2024లో ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ఈవేళ ప్రజలు స్వేచ్ఛగా ఒక ఆనందం వస్తే, సంతోషం వస్తే నవ్వుకోగలుగుతున్నారు. ఒక బాధ వస్తే కన్నీళ్లు ఆ రోజు పెట్టడానికి కూడా నీ పర్మిషన్ ఉండవలసిన పరిస్థితి ఆ రోజు నీ పాలనలో. చేత ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీ లూటీలు ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి ఆ సంపదన